మీ మనసు బాగాలేదా? ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదించాలనుకుంటున్నారా? అలాగే ఉదయాన్నే మండని సూర్యుని దగ్గర నుండి చూడాలా? అయితే ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. ఆ తర్వాత మీరు అక్కడే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. ఇంతకు ఇలాంటి ప్లేస్ ఎక్కడుందో అనుకోవద్దు. జస్ట్ అలా ప్లాన్ చేసుకుంటే ఇలా మీరు వెళ్ళి రావచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే సూర్యలంక బీచ్‌కి ఒక్కసారి వెళ్ళాక మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల జిల్లాలో బాపట్లకు సమీపంగా ఉన్న ఈ బీచ్ ప్రకృతికి ప్రేమించే వారికి, నిశ్శబ్దంలో ప్రశాంతత వెతుకుతున్న వారికి అసలైన స్వర్గధామం లాంటిది. విశాలమైన సముద్ర తీరం, ఎర్రటి సూర్యోదయం, మృదువైన ఇసుకలు, అలా శబ్దం అన్నీ కలిసి ఈ బీచ్‌కు ప్రత్యేకంగా నిలబట్టాయి. సాధారణంగా బీచ్ కాకుండా సూర్యలంక బీచ్‌లో కొన్ని ఆసక్తికరమైన వింతలు, విశేషాలు ఉన్నాయి. ఉదయాన్నే వింత దృశ్యాలు. ఉదయాన్నే ఇక్కడ తీరంలో పటాపంచాది సూర్యరశ్మి అలలపై పడినప్పుడు ఒక చిత్రలేఖనంలా అనిపిస్తుంది. ఇక్కడ సూర్యోదయం చాలామందికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చాలామంది ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి సూర్యోదయాన్ని తమ కెమెరాలో బంధిస్తారు. అదే సమయంలో గాలి వేగం కూడా ఇక్కడ ప్రత్యేకమైనది. కొన్ని సందర్భాల్లో తీరానికి దగ్గరగా ఉన్న తడిగాలి వేగంగా అలలను సముద్రంలోకి గుద్దుతూ వింతమైన గంభీర శబ్దాన్ని చేస్తుంది. ఈ గాలిని అనుభవించాలంటే ఎక్కడైనా కాకుండా ఇక్కడే ఉండాలి. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జనవరి నుంచి మార్చ్ మధ్యకాలంలో కొన్ని అరుదైన తాబేలు జాతులు ఇక్కడ తీరానికి చేరి గుడ్లు పెడతాయి. ఈ సమయంలో ఈ బీచ్కి వెళ్ళిన వారు చిన్న చిన్న గుట్టలుగా ఉండే తాబేలు గుడ్లను చూసి ఆశ్చర్యపోతారు. రాష్ట్ర వన్యప్రాణుల విభాగం కొన్ని చోట్ల తాత్కాలిక ప్రొటెక్షన్ జోన్లు ఏర్పాటు చేస్తూ వాటిని సంరక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇంకా ప్రతి సంవత్సరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జలమాజీ ఉత్సవం అనే ప్రత్యేక బీచ్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా స్థానిక కళలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పాటు మత్స్యకారులు సాంప్రదాయ వడవల ర్యాలీ కాంటి కార్యక్రమాలు సందర్శకులకు ఒక కొత్త అనుభూతినిస్తాయి. యువత, కుటుంబ సభ్యులు కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఇక్కడ అలవాటుగా మారింది. సూర్యలంక తీర ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సముద్రం నీటిలో కొంచెం తీపి రుచి కలిసినట్లు అనిపిస్తుంది. వర్షాకాలంలో సమీపపు కాలువల నుంచి వచ్చే మంచినీటి ప్రవాహం సముద్రపు ఉప్పు నీటితో కలిసి ఈ రుచిని కలిగిస్తుంది. అందుకే కొందరు ఇది తాగదగిన సముద్రం అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తారు. ఇది శాస్త్రీయంగా తప్పైన అనుభూతిగా వినోదంగా ఉంటుంది. ఈ బీచ్ పక్కన కొన్ని పురాతన బంగ్లాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటిని బ్రిటిష్ కాలంలో నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రస్తుతం ఇవి హోమ్ స్టేలుగా మారాయి. కొన్ని తాత్కాలిక గెస్ట్ హౌసులుగా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం సమయాల్లో ఈ బంగ్లాల నుంచి సముద్రాన్ని చూస్తుంటే ఈ కలర్ఫుల్ స్కై అలలు చెప్పుల జీవితానికే కొంత అర్థం చెబుతున్నట్లు అనిపిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం. సూర్యలంక బీచ్లో కొన్ని ప్రాంతాల్లో డామినెంట్ కరెంట్స్ ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో లేదా అలలు తీవ్రత పెరిగే సమయంలో తీరానికి ఎక్కువ దూరం ప్రయాణించరాదు. గతంలో కొన్ని ప్రమాదాలు జరిగాయి. అందుకే ఇప్పటి నుంచే కోస్ట్ గార్డ్ అధికారులు అక్కడ అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులకు భద్రతే హెచ్చరికలు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ సూర్యలంక బీచ్ ఏం చెబుతుందంటే ఇక్కడికి వచ్చే వారికి నిశ్శబ్ద సముద్రాన్ని చూసి ఆనందమే కాకుండా ప్రకృతి గొప్పతనాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది.